ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. ఏపీ ఎన్నికల్లో ముఖ్యంగా 4 వర్గాలు చాలా కీలక పాత్ర పోషించబోతున్నాయని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అంటున్నారు. ఒకటి ముస్లింలు, ఆదివాసీలు, అలాగే దళితులు, క్రిస్టియన్లు. వీళ్ళ ఓటు రేపు చాలా కీలకం కాబోతుంది. ఈ కీలకమైన గడియల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు మోడీని టెర్రరిస్ట్ అన్నారు. ఆ తర్వాత బీజేపీ వాళ్ళేమో ముస్లింలను ఉగ్రవాదులు అంటున్నారని అప్పట్లో చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పుడు పొత్తు ఎలా పెట్టుకుంటారు, ఈ ఓట్లపై ప్రభావం పడదా అంటూ ఆయన ఒక ట్వీట్ చేశారు. అసలు జనరల్గా చూసినట్లయితే ఏపీలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీళ్ళ ప్రభావం ఎలా పడుతుంది, ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. ముస్లిం మైనార్టీలను కనుక మనం చూసుకున్నట్లయితే ఈ 175 నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఒక 63 నియోజకవర్గాల్లో, ప్రతి నియోజకవర్గంలో అంటే 63 నియోజకవర్గాల్లో 25,000 నుంచి దాదాపుగా 70,000 వరకు ముస్లిం ఓటర్లు ఉన్నారు. అంటే దాదాపుగా 63 అసెంబ్లీ స్థానాల్లో ముస్లిం ఓటరు అభ్యర్థి యొక్క గెలుపు ఓటమిని డిసైడ్ చేసే స్థాయిలో ఉన్నారని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. అయితే గతంలో చూసుకున్నట్లయితే 2019 ఎన్నికల్లో గంపగుత్తగా ముస్లిం ఓటు అనేది వైసీపీకి ట్రాన్స్ఫర్ అయింది. ఈసారి ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా? గతంలో ట్రాన్స్ఫర్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్ తీసుకురావడం, అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండడం, కొన్ని ముస్లింలకు కొన్ని సౌకర్యాలు ఉండడం వల్ల అవి కంటిన్యూ అవుతాయి అనుకుని ముస్లిం కమ్యూనిటీ అంతా గంపగుత్తగా 100% వైసీపీ వైపుకు ఓటు ట్రాన్స్ఫర్ అయిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే 2024 ఎన్నికలు, త్వరలో జరగబోతున్న ఎన్నికల్లో ముస్లిం ఓటు గతంలో ట్రాన్స్ఫర్ అయినట్టు ఈసారి కూడా ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అనే అంశాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే ఒక విషయం మనం మాట్లాడుకుంటే, చంద్రబాబు నాయుడు పాలనలో కడపకు దాదాపుగా 20-30 కిలోమీటర్ల దూరంలో ఒక 20 కోట్ల వ్యయంతో అక్కడ హజ్ హౌస్ను నిర్మాణం చేశారు. దాని కాస్ట్ పెరిగిపోవడంతో మరో 10 కోట్లు ఎన్నికలకు ముందే రిలీజ్ చేసి మొత్తం 30 కోట్లతో అక్కడ హజ్ హౌస్ నిర్మాణం చేసినప్పటికీ ఇప్పుడు అది ఒక భూత్ బంగ్లాలా మారిపోయింది. అసలు దాన్ని ఎవరు వాడటం లేదు. ఈ 5 ఏళ్ల జగన్ పాలనలో మొత్తం ఆ భవనాన్ని నిర్వీర్యం చేశారని చెప్పవచ్చు. ముస్లిం కమ్యూనిటీలో ఆ అసహనం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఉర్దూ భాషకి అధోగతి పట్టేలా చేశారని ఖచ్చితంగా చెప్పవచ్చు. అది ఎందుకంటే చంద్రబాబు నాయుడు 2015లో కర్నూలు జిల్లాలో, కర్నూలు సిటీకి కొంచెం ఎయిర్పోర్ట్కు దగ్గరలో 145 ఎకరాల భూమి కేటాయించి బడ్జెట్ ఇచ్చి భవన నిర్మాణాలు కూడా అప్పట్లో ఆయన స్టార్ట్ చేశాడు. అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ పేరుతో అప్పుడు శంకుస్థాపన చేసి కార్యక్రమాలు, క్లాసెస్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. అయితే ఇప్పుడు 2019 నుంచి ₹1 బడ్జెట్ లేదు. ఎక్కడికక్కడ పనులన్నీ ఆగిపోయినాయి. అసలు లాంగ్వేజ్ డెవలప్మెంట్కు సంబంధించి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అని చెప్పుకోవడానికి అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీని ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం మైనార్టీల కోసం ఎంత బడ్జెట్ ఖర్చు చేసింది అని మనం చూసుకున్నట్లయితే, ప్రభుత్వం చెప్పే లెక్కలేమో 22,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ప్రభుత్వం చెప్తుంది. ప్రతి సంవత్సరం బడ్జెట్ ఉంది, ఆ బడ్జెట్ పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాల్లో ప్రభుత్వం చెప్పిన లెక్కలే మనం 5 ఏళ్లలో టోటల్గా కలుపుకుంటే 5 ఏళ్ల బడ్జెట్, ముస్లిం కమ్యూనిటీకి కేటాయించిన బడ్జెట్ కనుక చూసుకున్నట్లయితే 4,542 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది. కానీ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే 22,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్తున్నారు. ఇక దుల్హన్ పథకంలో టీడీపీ 5 ఏళ్ల పాలనలో 48,693 మంది లబ్ధి పొందారు. ఈ తెలంగాణలో అప్పట్లో కేసీఆర్ స్టార్ట్ చేశారు, ₹1,00,000 చొప్పున. సేమ్ ఆంధ్రాలో కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రతి జంటకు ₹50,000 చొప్పున ఇస్తూ ఆయన దుల్హన్ పథకాన్ని స్టార్ట్ చేశారు. టోటల్గా ఆ 5 ఏళ్ల కాలంలో 48,693 మంది లబ్ధి పొందారు.
2019 తర్వాత జగన్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు అంటే ఈ 5 ఏళ్లలో దుల్హన్ పథకం కింద కేవలం 2000 మంది మాత్రమే లబ్ధి పొందారు. ఇక మసీదుల మరమ్మతుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఆ 5 ఏళ్ల పాలనలో 35 కోట్ల రూపాయలు కేటాయిస్తే వైసీపీ కేటాయించింది ఈ 5 ఏళ్ల పాలనలో కేవలం 1 కోటి రూపాయలు మాత్రమే. ఇవన్నీ నేను చెప్పే లెక్కలు కావు, అధికారిక ప్రభుత్వ దగ్గర ఉన్న ప్రభుత్వ సమాచారం ఇది. అప్పట్లో చంద్రబాబు నాయుడు రంజాన్ తోఫా కింద 5 ఏళ్లలో 20 కోట్ల రూపాయలు ఆ పండగ సందర్భంగా పంచిపెడితే వైసీపీ ప్రభుత్వం ఈ 5 ఏళ్ల కాలంలో కేవలం 2 కోట్ల రూపాయలు మాత్రమే పంచిపెట్టింది. ఇక చాలా ఆసక్తికరమైన అంశం విదేశీ విద్య. ఇది కూడా తెలంగాణకి సంబంధించిన స్కీమ్. తెలంగాణలో దాదాపుగా ప్రతి సంవత్సరం ఒక 1000 మందికి పంపిస్తుంటారు. 5 ఏళ్లలో 5000 మందికి. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని గత తెలుగుదేశం ప్రభుత్వం విదేశీ విద్యా పథకాన్ని ప్రారంభించింది. 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ 577 మంది విద్యార్థుల్ని, ముస్లిం విద్యార్థుల్ని విదేశాల్లో చదువుకోవడానికి వెళితే వాళ్ళకి కావాల్సిన ఆ ఫీజు ఇచ్చే గ్రాంట్ రూపంలో ఇచ్చే స్కీమ్ అది. తెలుగుదేశం పార్టీ విదేశీ విద్య కింద లబ్ధి పొందిన విద్యార్థులు 577 మంది ఉంటే వైసీపీ 5 ఏళ్ల పాలనలో కేవలం 50 మంది విద్యార్థులే ఈ పథకం కింద లబ్ధి పొందారు. కొంతమంది అయితే చాలామంది, ఒక మహిళ అయితే తన కొడుకు ఫీజుకు సంబంధించి ప్రభుత్వం ఇస్తుందన్న భరోసాతో విదేశాలకు పంపించింది. డబ్బు లేక ఆ వడ్డీ వ్యాపారస్తులు తనపై దాడి చేస్తున్నారని ఆమె అక్కడ నుంచి వెహికల్ మీద వచ్చి చాలా కాలం అక్కడ తాడేపల్లిలో పోరాటాలు కూడా చేసింది. ఆ తర్వాత ఈ స్కీమ్ మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు కేవలం ఈ 5 ఏళ్లలో వైసీపీ ఇచ్చింది 50 మంది విద్యార్థులకు మాత్రమే. ఇక మైనార్టీ కార్పొరేషన్ తర్వాతతో తెలుగుదేశం ప్రభుత్వం 443 కోట్ల రూపాయలు రుణాలను సబ్సిడీల రూపంలో చాలామంది లబ్ధిదారులకు, పేదలకు వాళ్ళకు కావాల్సిన చిన్న చిన్న స్కీమ్లలో ఇంత డబ్బు పంచిపెట్టింది. అందులో సబ్సిడీ ఉంటుంది. వైసీపీ హయాంలో కార్పొరేషన్ల సంఖ్య అయితే పెంచారు కానీ రూపాయి బడ్జెట్ ఇవ్వలేదు. అంటే ఇక్కడ ఏమైందంటే కార్పొరేషన్ల సంఖ్యను పెంచి రాజకీయ నిరుద్యోగులకు చైర్మన్ హోదా ఇచ్చి వాళ్ళకు ఒక కారు, గన్మెన్లు, ఆఫీస్ అంతవరకు మాత్రమే బడ్జెట్ రిలీజ్ చేయడం మనం ఈ 5 ఏళ్లలో కనిపించిన దృశ్యాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంకా ఏమైంది మైనార్టీలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే నంద్యాలలో ఆటో డ్రైవర్ అబ్దుల్ హక్, పాపం అతను పేదవాడు, ఆటోలో నడుపుకొని జీవనం గడుపుతూ ఉంటాడు. ఆటో వెనకాల బంగారం ఎవడో పెట్టుకుని వెళ్తుంటే ఆ బంగారం చోరీ అయిందంట. అంటే డ్రైవర్ ముందు నుండి వెహికల్ తోలుతూ ఉంటాడు, వెనక్కి వచ్చి బంగారం ఎలా తీసుకెళ్లాడో పోలీసుల జులుం, అంటే అక్కడ మెయిన్గా సోమశేఖర్ అనే ఇన్స్పెక్టర్ అరాచకంగా వ్యవహరించడంతో పాపం అబ్దుల్ సలాం అనే ఆటో డ్రైవర్ ఈ పోలీసుల టార్చర్ని తట్టుకోలేక తన కుటుంబ సమేతంగా గూడ్స్ ట్రైన్ కింద పడి 4 చనిపోయారు. అతను, తన భార్య, 2 పిల్లలు. ఈ సంఘటన ముస్లిం కమ్యూనిటీని చాలా కోపానికి గురి చేసిందని మనం చెప్పుకోవచ్చు. అలాగే కర్నూలు గోనెగండ్ల ఎర్రబాడు గ్రామానికి చెందిన హాజిరా అనే యువతిని రేప్ చేసి చంపేశారు. ఆ సంఘటన కూడా ముస్లిం కమ్యూనిటీ ఇంతవరకు మర్చిపోలేదు. అలాగే ఇంకోటి చిత్తూరు జిల్లా పలమనేరులో మిస్బా అనే సోడాలు అమ్ముకుంటారు వాళ్ళ అమ్మ నాన్న. ఆ పేదింటి అమ్మాయి స్కూల్లో చదువుతుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది. అమ్మాయి టాప్ వచ్చేది స్కూల్లోనే, ఆ క్లాస్లోనే, మొత్తం 10th క్లాస్లో ఉన్న పిల్లలందరిలో. అయితే అక్కడ వైసీపీకి సంబంధించిన నేత సునీల్ అని ఉన్నాడు, వాళ్ళ అమ్మాయి కూడా సెకండ్లో వచ్చేదంట. ఆయన తన కూతురు ఫస్ట్ రావాలి అనే యుగోతో, ఆ అహంకారంతో ఈ అమ్మాయిని టార్చర్ చేయడం, అక్కడ స్కూల్ యాజమాన్యంతో ములాఖతై స్కూల్ నుంచి ఈ అమ్మాయిని తీసేసి వేరే స్కూల్లో జాయిన్ అయ్యేలా చేయడం వల్ల ఆ పేదలు వేరే దిక్కు లేక ఆ స్కూల్లో ఉంచుకోలేక వేరే స్కూల్లో పంపించేసరికి ఆ అమ్మాయి, ఆ చిన్నారి 10వ తరగతి చదువుతున్న చాలా ఇంటెలిజెంట్ అయిన అమ్మాయి మిస్బా ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఇది కూడా ముస్లిం కమ్యూనిటీని చాలా వైరాగ్యానికి గురి చేసిందని చెప్పుకోవచ్చు. మీకు గుర్తుండి ఉంటుంది, ఈ అమరావతికి సంబంధించి ఈ మొత్తం పంచాయతీ అంతా శాసన మండలిలో వచ్చినప్పుడు అప్పుడు జరిగిన వివాదం అనుకోవచ్చు, లేకపోతే అప్పుడులో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ శాసన మండలి చైర్మన్ని అహ్మద్ షరీఫ్ గారిని, అసలు నువ్వు ముస్లింకే పుట్టావా
అన్న లాంగ్వేజ్ వాడటం అంటే అంటే ఎంత దారుణం అంటే మనం ఇక్కడ చూసాం పలమనేరులో ఒక నేత ఏమో తన కూతురు ఫస్ట్ రావాలి వేరే వాళ్ళు రావద్దు అని ఆ చిన్నారి పైన అమానుషంగా వ్యవహరించడం వల్ల అక్కడ ఆ అమ్మాయి చనిపోయింది. ఇక్కడ శాసన మండలి చైర్మన్గా ఉన్న అహ్మద్ షరీఫ్ని బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ నువ్వు అసలు ముస్లింకే పుట్టావా అని చాలా చులకనగా మాట్లాడటం, ఈ అంశాలన్నీ ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ముస్లిం కమ్యూనిటీలో చర్చ జరుగుతున్నాయి. అంటే ఇంతమంది దాదాపుగా 63 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాలా కీలకంగా ఉన్న ముస్లింలు తమకు ఏం అందింది ఈ 5 ఏళ్ల కాలంలో, గతంలో వస్తున్న స్కీమ్లు మాకు రాలేదు అన్న అసహనం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు ఈసారి వైసీపీతో నడిచే అవకాశం లేదు అని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే బీజేపీతో పొత్తు ఈ వీళ్ళపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అని కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు. తెలంగాణలో ముస్లింలంతా బీజేపీని ఒక శత్రువులా చూస్తారు. ఆంధ్రాలో అటువంటి పరిస్థితి ఉండదు. దేనికంటే జగన్మోహన్ రెడ్డి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ అందరూ కూడా అంటే దేశంలో మరి ఏ రాష్ట్రంలో లేనట్టు అక్కడ అన్ని ఓట్లు కూడా ఉన్న 175 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీలకు అతీతంగా అవసరమైనప్పుడు బీజేపీకి ఓటేసిన వాళ్ళే. కాబట్టి ఆ ఫీలింగ్ అంటే పర్టికులర్గా బీజేపీతో ఉన్నారు కాబట్టి మేము వీళ్ళతో కలవము, ముస్లిం కమ్యూనిటీ ఎప్పుడో అడ్జస్ట్ అయిపోయింది అక్కడ. గతంలో కానీ ఆ తర్వాత కానీ అంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఫస్ట్ టైం 2014లో గెలిచినప్పుడు కానీ ఆ తర్వాత 19లో కానీ ఈ బీజేపీని బేస్ చేసుకుని ముస్లిం ఓట్ల బదలాయింపు అనేది ఉండదు. అదైతే క్లియర్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఏ అంశాలు ప్రాధాన్యత వస్తాయి అని కనుక చూసుకున్నట్లయితే నేను చెప్పినట్టు ఇవన్నీ అంటే ఉర్దూ భాష అభివృద్ధి క్వశ్చన్ అవుతుంది. అలాగే యూనివర్సిటీ అంటే చాలా ఎడ్యుకేషన్కి సంబంధించింది. ఈ తమ సొంత లాంగ్వేజ్లో మదర్ టంగ్లో కనుక చదువుకుంటే చాలా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కర్నూలు ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువ ఉంటారన్న ఉద్దేశంతోనే అక్కడ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీని ఇక్కడ స్థాపించారు. అయితే అది నిర్వీర్యం అయిపోయింది, పనికి రాకుండా అయిపోయింది. అలాగే బడ్జెట్ కేటాయింపు కూడా ఉంటేనే ఆ కమ్యూనిటీలో చేంజ్ అనేది మనకు కనిపిస్తుంది. బడ్జెట్ విషయం కూడా చాలా సీరియస్గానే ముస్లిం కమ్యూనిటీలో చర్చ జరుగుతుంది. దుల్హన్ పథకం, పేదలు పెళ్ళి అంటేనే చాలా పెద్ద ఖర్చుతో కూడిన వ్యవహారం. ఎంతో కొంత ప్రభుత్వం తరఫున వస్తే చాలా ఇదిగా ఉండేది, అండగా ఉండేది అన్న ధైర్యం ఆ పేరెంట్స్కి ఉండేది. అది కూడా చాలా తీవ్ర ప్రభావం చూస్తుందని చెప్పవచ్చు. మసీదుల మరమ్మతుకు సంబంధించి వక్ఫ్ బోర్డు నుంచి అంటే ప్రభుత్వం ఇచ్చే డబ్బు కాదు, వక్ఫ్ బోర్డు నుంచే ట్రాన్స్ఫర్ అయ్యే డబ్బే అది కూడా రాకుండా చాలా తక్కువ అమౌంట్, ₹1 కోటి మాత్రమే ఇవ్వడం. రంజాన్ తోఫా పేరుతో అప్పట్లో గత ప్రభుత్వం 20 కోట్లు ఇస్తే ఈ ప్రభుత్వం 2 కోట్లు ఇవ్వడం. విదేశీ విద్య చాలా కీలకమైంది. విదేశాల్లో వెళ్ళి చదివితే చాలా లైఫే మారిపోతుంది వాళ్ళది. ఆ కుటుంబ మొత్తం పరిస్థితి, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి అంతా మారిపోతుంది. అటువంటి అవకాశాలు ఈ 5 ఏళ్లలో ముస్లింలు కోల్పోయారు. అలాగే మైనార్టీ కార్పొరేషన్లు మాత్రం పేరుకున్నాయి. ₹1 కూడా సబ్సిడీ పైన చిన్న చిన్న స్కీమ్స్ లాంటివి ఏమీ దొరకలేదు. అలాగే పోలీసుల వేధింపులు కానీ, అలాగే ఈ యువత పైన ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, హాజిరా అత్యాచారం, అలాగే మిస్బా అని అక్కడ నేతలు అంటే అహంకారంతో వాళ్ళ అప్పర్ క్యాస్ట్ అహంకారంతో వీళ్ళని ఎలా అణిచివేశారనేది కూడా ఈ లెక్కలన్నీ కేవలం మహిళనే కాదు, మనం అనుకున్నట్టు అహ్మద్ షరీఫ్ని కూడా బొత్స సత్యనారాయణ అప్పట్లో వాడిన పదజాలం కూడా ఈ అంశాలన్నీ బాగా అసహనానికి, అసంతృప్తికి ముస్లిం కమ్యూనిటీకి గురి చేశాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. రేపు జరిగే ఎన్నికల్లో దీని ప్రభావం స్పష్టంగా ఉంటుంది. అసదుద్దీన్ చెప్పినట్టు ఈ మైనార్టీలుగా బీజేపీని చూసి ఓటు వేయకుండా ఉండడం అలా ఉండకపోవచ్చు అని మనం మాట్లాడుకోవచ్చు. అయితే టోటల్గా కనుక చూసుకున్నట్లయితే అసదుద్దీన్ ఓవైసీ ఏం చెప్తున్నారంటే మళ్ళీ అంటే ఆయన జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితంగా ఉంటారు, మిత్రులు కూడా. అయితే ఆయన తన రోల్ అంటే తెలంగాణలో ఆయనకు 2 స్నేహితులు ఉన్నారు. ఒకడు కేసీఆర్ ఉన్నారు, అలాగే అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా తమ వంతు సహకారం మిత్రుడికి చేశారు కాబట్టి అది పెద్ద విషయంగా భావించాల్సిన అవసరం లేదు అని అక్కడ ఉన్న స్థానిక ముస్లింలు ఫీల్ అవుతున్నారు.